వెల్కమ్ టు లంచ్ డిబేట్. ఎమ్మెల్సీ కాకముందే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో అజార్కు అమాత్య యోగం దక్కింది. 6 నెలల్లో ఆయన ఏదో ఒక సభకి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన గవర్నర్ ఎమ్మెల్సీగా చేసేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే గవర్నర్ ఎమ్మెల్సీ అనేది తెలంగాణలో కొంత గ్రహణం పట్టినట్లుగా అనిపిస్తుంది దానికి. ఎందుకంటే గతంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకి అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి పేర్లను నామినేట్ చేసింది గవర్నర్ ఎమ్మెల్సీలుగా. అప్పుడు తమిళసై సౌందరరాజన్ దాన్ని ఆమోదించలేదు, దాంతో అది ఆగిపోయింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. అమీర్ అలీ ఖాన్, కోదన్ రామ్ వాళ్ళిద్దరి పేర్లను శ్రావణ్, కుర్రా సత్యనారాయణ బదులుగా మళ్ళీ నామినేట్ చేశారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రావణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరు కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేసు ఖచ్చితంగా శ్రావణ్ కుర్రా సత్యనారాయణ ఫేవర్లో వచ్చింది. కోదన్ రామ్, అమీర్ అలీ ఖాన్ల అభ్యర్థిత్వం ఏడాది తర్వాత గవర్నర్ ఎమ్మెల్సీలుగా వాళ్ళిద్దరు అభ్యర్థిత్వాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాంతో ఇప్పుడు మళ్ళీ ఇద్దరిని పంపాల్సి ఉంది. ఇన్ జనరల్గా అయితే ఎవరిది రద్దు అయ్యాయో వాళ్ళే పంపుతుంటారు. అయితే కోదన్ రామ్, అమీర్ అలీ ఖాన్ బదులు అమీర్ అలీ ఖాన్ని తొలగించి కోదన్ రామ్, మహమ్మద్ అజారుద్దీన్ పంపాలని మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళిద్దరు పేర్లు పంపారు. ఆ సుప్రీంకోర్టులో కేసు ఉంది. గవర్నర్ ఆమోదం రాలేదు. గవర్నర్ ఆమోదం రాదని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓట్లను ఆకర్షించేందుకే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు గవర్నర్ ఎమ్మెల్సీగా ఆయనకు వచ్చే అవకాశమే లేదు. ఆయనపై గతంలో హెచ్సిఏ కుంభకోణం విషయంలో కేసులున్నాయి. అంతకుముందు బెట్టింగ్ కేసులు ఉన్నాయి. ఆయనపై ట్యాంపరింగ్ కేసు కూడా ఉంది. అది క్లియరెన్స్ వచ్చినప్పటికీ ఆయనపై బ్యాన్ 2000 సంవత్సరంలోనే బీసీసీఐ అజారుద్దీన్పై బ్యాన్ విధించింది. ఆయన అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధించింది. అయితే 2012లో ఆయనకు అందులో క్లీన్ చిట్ వచ్చింది. దాంతో మళ్ళీ ఆయన ఆడే అవకాశం దక్కింది. అయితే హెచ్సిఏ కేసులు ఇలాంటి కేసుల నేపథ్యంలో గవర్నర్ ఆయనను ఆమోదించే అవకాశమే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అంటున్నారు. అయినా ఆయన ప్రమాణ స్వీకారం కొద్దిసేపటి క్రితమే జరిగింది. అయితే ఈయన ప్రమాణం చేసిన నేపథ్యంలో ఇది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లపై ఏ మేరకు ప్రభావం ఉంటుంది? అజారుద్దీన్ 6 నెలల్లో ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉందా? గవర్నర్ ఆయన ఎమ్మెల్సీకి ఆమోదం తెలుపుతారా? తెలపకపోతే ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి? ఇలాంటి రకరకాల చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనిపైనే లంచ్ డిబేట్లో చర్చిద్దాం. చర్చించే ముందు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారో అది చూద్దాం. దానికి కౌంటర్గా అజారుద్దీన్ ఎలా మంత్రి అవుతారు అంటూ కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు, దానికి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ ఇచ్చిన కౌంటర్ చూద్దాం. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఒక నేరస్తుడు, దేశద్రోహ చర్యలు పాల్గొన్నారనేటువంటి నేను కాదు. చట్టాలు చెప్పినారు. మేము ఉన్నప్పుడు కాదు, వాళ్ళకు ముందు జరుగుతున్నటువంటి విషయం. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ఏ ప్రాతిపదికన గవర్నర్ నామినేట్ చేయాలని అడుగుతారు మీరు? గవర్నర్ ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవులు? కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి పే పంపిస్తారు. సిబిఐ ఎంక్వైరీ అవుతుంటుంది. అండర్ అనేక కేసులలో ఉన్నారు, దర్యాప్తు జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తి మీద మీరు గవర్నర్కు నామినేషన్ చేయాలని అడుగుతారు. ఏ రకమైనటువంటి వ్యక్తులకు గవర్నర్ నామినేట్ చేయాలి? ఏ రకమైనటువంటి కేసు? ఆయన మీద పెట్టినటువంటి కేసు సాదాసీదా కేసు కాదు. ఆయన మీద పెట్టినటువంటి కేసు మామూలు కేసు కాదు, చాలా తీవ్రమైనటువంటి కేసు. దేశం యొక్క పరపతి, దేశ గౌరవాన్ని మంటగలిపేటువంటి కేసు. అలాంటి వ్యక్తిని ఈరోజు గవర్నర్ కోటా కింద నామినేట్ చేయమని అడుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సిగ్గుండాలి. ఇంకా దేశ ద్రోహులు ఎవరో, దేశ భక్తులు ఎవరో కూడా తేల్చుకోలేని దుస్థితిలో కేంద్ర మంత్రి ఉండడం, కిషన్ రెడ్డి గారు ఉండడం దౌర్భాగ్యం. అజారుద్దీన్ గారి గురించి ఆ రకంగా మాట్లాడడం కేంద్ర మంత్రి స్థాయికి తగదు. ఒక బీద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి క్రికెట్లో తన ప్రావీణ్యం నిరూపించుకొని జాతీయ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలంగా కెప్టెన్ ఉండడం కాకుండా ఆయనలో ఎన్నో విజయాలు సాధించిన సంగతి కిషన్ రెడ్డి గారు మర్చిపోయినారా? తెలియదా? గతంలో పార్లమెంట్ సభ్యులుగా చేసినారు, సేవలు అందించినారు. నిజాయితీగా నిర్మమాటంగా మాట్లాడే వ్యక్తి
ఇలా క్రీడా ప్రపంచాన్ని కాకుండా ఇక మైనార్టీలో కూడా ప్రేరేపించిన వ్యక్తికి క్యాబినెట్ లో అవకాశం ఇస్తే ఇంత విషయం ఇంత అక్కసు ఎందుకు కక్కుతా ఉన్నారు? రైట్. అజారుద్దీన్ దేశభక్తుడ దేశద్రోహ అనే ఒక చర్చ మొదలైంది. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనపై ఇలాంటి కేసులు ఉన్నాయి, ఆయన ఎమ్మెల్సీగా గవర్నర్ ఎలా నామినేట్ చేస్తారు, అది అయ్యే పని కాదంటూ ఆయన మాట్లాడడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లు జరుగుతున్నారు. కృషాంక్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు కాసేపట్లో జాయిన్ అవుతారు, కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ రెడ్డి భువనగిరి ఎంపీ కూడా మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. ముందు చామల కిరణ్ గారు మీరే చెప్పండి, అజారుద్దీన్ మీద కేసులున్నాయి, ఆయన ఎమ్మెల్సీ అయ్యే అవకాశమే లేదు, ఆయన్ను కేవలం జూబ్లీస్ ఎలక్షన్ల కోసం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించారు, ఆయన 6 నెలల ముచ్చటే, ఎందుకంటే 6 నెలల్లో ఖచ్చితంగా చట్టసభల్లోకి వెళ్ళాలి, ఆయన వెళ్ళే అవకాశమే లేదు, 6 నెలల్లో ఆయన మళ్ళీ మంత్రిగా దిగిపోతారు, కేవలం జూబ్లీస్ ఎన్నిక కోసమే జరిగిన ప్రమాణ స్వీకారం ఇది అనే విమర్శ వస్తుంది. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మాట అంటున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు అజారుద్దీన్ ని ఎట్లాగో ఎమ్మెల్సీ ఆమోదం తెలుపరని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు అన్నట్టు మనకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఆయన ఆమోదం అవుతుందా కాదా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నర్ గారు. ఎందుకంటే గవర్నర్ గారు పరిధిలో ఉన్న సబ్జెక్ట్ గురించి బయట వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుర్రు అంటే మరి వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుర్రా? మరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేస్తుర్రు? ఏ మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వద్దన్న ఆలోచన, లేకపోతే ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చి ఆ మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచనతోటే ఆయన ఎమ్మెల్సీకి ప్రపోజ్ చేస్తూ గవర్నర్ గారి దగ్గరికి పంపించడం జరిగింది. అది జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియ రాకముందే జరిగినటువంటి సందర్భం అది. ఎందుకంటే మీరే కిరణ్ గారు ఇంకా గవర్నర్ దగ్గరికి అది మీరు పంపలేదు, అది కేసు సుప్రీంకోర్టులో ఉంది, కేవలం క్యాబినెట్ మాత్రమే తీర్మానం చేసింది, ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఆల్రెడీ కోదండరాం అమీర్ అలీ ఖాన్ పంపితే రిజెక్ట్ అయ్యాయి రెండు. వాళ్ళు ఏడాది పదవీ కాలం అయ్యాక వాళ్ళని తొలగించారు. ఇప్పుడు అమీర్ అలీ ఖాన్ బదులు అజారుద్దీన్ మార్చారు. దీనికంటే ముందు కూడా మీకు ఎమ్మెల్సీ అవకాశాలు చాలా వచ్చాయి. అప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశం మీకు ఉండేది కదా అప్పుడే. నేనేమంటున్నా అండి, ఇప్పుడు ఈ మంత్రివర్గంలో ఆమోదం తెలియజేసింది కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియ రాకముందే ఆమోదం తెలియజేసారు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల నగారా మోగి తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలలో వచ్చినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత ఎమ్మెల్సీకి నామినేట్ చేయలే, ఆయన అంతకు ముందే నామినేట్ చేసిర్రు. ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇస్తుర్రు. అయితే ఈ బీజేపీ వాళ్ళ కాంట్రడిక్షన్ ఏంటంటే, నిన్న వాళ్ళు పోయి ఏదైతే కంప్లైంట్ ఇచ్చిరో ఎలక్షన్ కమిషన్ కి, ఈ ఎలక్షన్ సమయంలో అటువంటి నామినేషన్ చేయొద్దని చెప్పి. కాకపోతే మధ్యప్రదేశ్ లో గతంలో 2024లో జరిగినటువంటి ఉప ఎన్నికలలో శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో సురేందర్ పాల్ అనే వ్యక్తికి నామినేషన్ వేసిన తెల్లారే మంత్రి పదవి ఇచ్చారు. ఎవరికి? క్యాండిడేట్ కే. నేను అనేది ఏంటంటే, ఇక్కడ క్యాండిడేట్ కి గతంలో ఓడిపోయిన అభ్యర్థికి ఇచ్చిర్రు, మరి అక్కడ క్యాండిడేట్ కే ఇచ్చిర్రు, మరి అక్కడ ఇన్ఫ్లుయెన్స్, అక్కడ ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ కాదా చెప్పండి? అంటే వీళ్ళు ద్వంద్వ వైఖరి ఏంటంటే, ఎట్టి పరిస్థితిలో మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూడొద్దు, మైనారిటీల ముందు కాంగ్రెస్ ని నిర్దోషిగా నిలబెట్టాలని బీజేపీ వాళ్ళు ఆ ఒక బెనిఫిట్ బీఆర్ఎస్ కి రావాలన్న ఆలోచనతోటి బీజేపీ వైఖరి. ఎందుకంటే బీజేపీ ఇప్పుడున్న ఎన్నికలలో పోటీలో లేనేలేదు ఇక్కడ బీజేపీ ఎక్కడ జూబ్లీహిల్స్ లో. కాకపోతే వాళ్ళది ఏంటంటే వాళ్ళ రుణం తీర్చుకోవాలని. ఎవరు రుణము? బీఆర్ఎస్ పార్టీ రుణం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరికీ మద్దతు ఇచ్చి వాళ్ళు వీక్ క్యాండిడేట్లను పెట్టి వాళ్ళ అవయదానం చేసి వాళ్ళు 8 సీట్లు బీజేపీకి వచ్చేటట్టుగా కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ అధికారం రాకుండా చేయాలి అన్న ఒక కుట్ర బీఆర్ఎస్ పన్నింది. అయితే ఆ బీఆర్ఎస్ పన్నిన కుట్రలో వాళ్ళు బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఎండగట్టాలి, ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్రెడీ మీరు చూసినట్టయితే పార్లమెంట్ ఎన్నికలలో గుండుసుండా వచ్చింది, తర్వాత కంటోన్మెంట్ ఎన్నికలలో డిపాజిట్ కాదు కదా 3rd ప్లేస్ లో వచ్చినట్టుంది. డిపాజిట్ కోల్పోయిందని నేను అనను, ఎందుకంటే నాకు తెలియదు ఫ్యాక్ట్స్, కానీ 3rd ప్లేస్ వచ్చింది. అంటే ఆల్రెడీ ప్రజలు ఓటు వేయని పరిస్థితిలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కూడా ఏదో సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ రోజు మైనార్టీ ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపొద్దన్న విషయం క్లియర్ గా కనపడుతుంది ఈ రోజు వాళ్ళ ఆలోచన విధానం ఎవరిది ఈ రోజు ఈ రెండు పార్టీల వైఖరి చూస్తుంటే. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ మధ్యన అండర్స్టాండింగ్ ఉన్న విషయాన్ని కల్వకుంట్ల కవిత గారు ఎన్నో వేదికల మీద ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. సో
సో క్లియర్ కట్ గా ఈ రోజు రాష్ట్ర ప్రజలు కానీ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానియొద్దని చిల్లర మొల్లర సోషల్ మీడియా ద్వారా తప్పుడు పబ్లిసిటీ ఇచ్చుకుంటా క్యాండిడేట్ ని కూడా ఒక విలన్ గా పోర్ట్రే చేసి క్యాండిడేట్ మీద కూడా ఎన్నో సోషల్ మీడియా పోస్టులు పెట్టి వాళ్ళు ఏదో ఎన్నికను డ్యామేజ్ చేద్దామని చూస్తారు. కానీ ఎన్నికలు అనే ప్రక్రియలో ఇదే పాలసీ కంటోన్మెంట్ లో కూడా చేసిరు వాళ్ళు, కానీ కంటోన్మెంట్ లో వర్కౌట్ కాలేదు. ఇక్కడ కూడా సెంటిమెంట్ కాదు డెవలప్మెంట్ అంటే 10 ఏళ్ళ అంటే చామల కిరణ్ గారు అంటే కరెక్ట్ గా ఎన్నికలు ఇంకొక 11వ తేదీ ఎన్నికలు అంటే 12 రోజులు ఉంది అంతే. ఈ 12 రోజుల ఎన్నికల ముందు మైనార్టీ ఓట్లు 1,30,000 చాలా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అది. అక్కడ మైనార్టీలను ఆకర్షించేందుకు అజారుద్దీన్ పెట్టారని ఒక చర్చ. గత ఎన్నికల్లోనే ఆయనకు మైనార్టీలు ఓట్లేలే, ఆయనకు పదవిస్తే ఏమవుద్ది అనేది ఒక విమర్శ. తర్వాత నిన్న పోయి అక్కడెక్కడో సల్మాన్ ఖాన్ కూడా కలిసి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. అంటే సల్మాన్ ఖాన్ అభిమానులు కూడా మద్దతు ఇవ్వాలనా, మైనార్టీ ఓట్లే మీకు కీలకంగా మారాయా అంటే ఏం చెప్తారు? వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో నిన్న సుశీల్ కుమార్ షిండే గారి మనవరాలి పెళ్లికి అటెండ్ అయ్యిండు రేవంత్ రెడ్డి గారు నిన్న సాయంత్రం. సో ఈ తెలివికల్లా కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆ సందర్భాన్ని చెప్పకుండా, ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి ముంబైలో ఉంటాడు, సుశీల్ కుమార్ షిండే అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్, డెఫినెట్ గా వాళ్ళకున్న సంబంధాలతోటి అక్కడ చాలా మంది యాక్టర్స్ వచ్చి ఉంటారు. ఆ యాక్టర్స్ ఆ నిమిషంలో అక్కడ కలిసి అక్కడ ఫోటో దిగిన దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. సల్మాన్ ఖాన్ ని కలవడానికి ఓట్లకు సంబంధం లేదు. ఒక పెళ్లికి పోయినప్పుడు మీకు ఒక 4 లైన్లు వినిపిస్తాను. ఐ విల్ టేక్ ద మెసేజ్ ఆఫ్ తెలంగాణ రైజింగ్ అక్రాస్ ద వరల్డ్, ప్రామిస్డ్ స్టార్ట్ సల్మాన్ ఖాన్ వెన్ హి మెట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇన్ ముంబై అండ్ ట్యూస్డే లేట్ ఈవినింగ్ అని చెప్పారు. అంటే తెలంగాణ రైజింగ్ కి సహకరిస్తానని సల్మాన్ ఖాన్ చెప్పినట్లు అఫీషియల్ గా రైజింగ్ కి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అఫీషియల్ గా సీఎం ఇచ్చిన మెసేజ్ ఇది. నేను 2047 తెలంగాణ రైజింగ్ గురించి ఆయన ఏమన్నా స్టేట్మెంట్ ఆయన ఆ మాటలో లేదని చెప్పిండొచ్చు. ఆ పచ్చాకర్రే ఆ 2047 తెలంగాణ రైజింగ్ కా అచ్చా హై అప్కా కామ్ అని మనం అనొచ్చు. దాన్ని వీళ్ళు ఏమైనా చెప్పొచ్చు. కానీ దానికి జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఆయన ఏమన్నా జూబ్లీహిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్ గెలిపియమని ఏమన్నా మాట్లాడిండా, లేకపోతే ఆయన స్టేట్మెంట్ రిలీజ్ చేసిండా, షార్ట్ వీడియో రిలీజ్ చేసిండా? వీళ్ళు ఇక్కడ ఏదో సల్మాన్ ఖాన్ చూపిస్తున్నారు. ఆయన వచ్చి స్టేజ్ ల మీదనే జబ్బలు ధరుస్తుండే కదా గతంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వ్యతిరేకించినటువంటి అక్కడ మైనారిటీ వ్యక్తి ఈ రోజు ఆయన ఓపెన్ గా క్రిటిసైజ్ చేస్తున్నారు. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ కిషన్ గారు విన్నారు కదా. అసలు అజారుద్దీన్ మంత్రి అవ్వడానికి, ముంబైలో సల్మాన్ ఖాన్ రేవంత్ రెడ్డి కలవడానికి, జూబ్లీహిల్స్ ఎన్నికలకి ఏంటి సంబంధం? అసలు ఏం సంబంధమే లేదు, తప్పుడు ప్రచారం బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నాయి అనేది చామల కిరణ్ గారు చెప్తున్నారు. సార్ ఒకటి మంచి స్క్రిప్ట్ మొదలు పెట్టిన ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇప్పుడు అజరుద్దీన్ గారిది మాట్లాడుతుంది. హిందూ ముస్లిము దేశద్రోహము ఈ చర్చ వచ్చినప్పుడు ఎవరికి లాభం జరుగుతుంది? బీఆర్ఎస్కి ఏమైనా జరుగుతుందా? కాంగ్రెస్కి బీజేపీకే జరుగుతుంది. ఇక్కడ ఫైట్లో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మధ్యలో బీజేపీ వచ్చి ఇప్పుడు ఆయన దేశద్రోహి అనో లేకపోతే ముస్లిం అనో ఇవన్నీ చర్చలు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఎవరికి లాభం జరుగుతుంది చెప్పండి? ఎవరికి జరుగుతుంది? అయితే కాంగ్రెస్కే జరుగుతుంది, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ఫైట్ అవుతుంది. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ఎవరి మధ్యలో ఉండాలి అని అనుకోవాలి. ఎందుకంటే మేమైతే అజరుద్దీన్ గారు ముస్లిం అనో దేశద్రోహి అనో ఇవేం మేము మాట్లాడలేదు కదా. ఒక్క బీఆర్ఎస్ లీడర్ అన్న మాట్లాడిండా చెప్పండి? ఎందుకు స్టోరీలు చెప్తున్నారు? మీకు జాకీలు పెట్టి లేపడానికి ఇవాళ స్పష్టంగా ఈ స్టేట్మెంట్ ఈ నరేటివ్ వచ్చింది అని. ఎందుకంటే ఒకటి వాస్తవం, ఖచ్చితంగా అజరుద్దీన్ గారి చెల్లదు. ఎందుకు అని అంటే 6 నెలల్లో ఆయన అయ్యేటట్టు లేడు ఎమ్మెల్సీ. ఎందుకు? శ్రవణ్ గారి విషయంలో గవర్నర్ తమిళసాయి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ప్రత్యేకంగా రాజకీయ పార్టీ రాజకీయాలు కాబట్టి పక్కన పెట్టినందుకు ఇవాళ అజరుద్దీన్ గారిది కోదండరామ్ గారిది కూడా సుప్రీంకోర్టులో హోల్డ్ లో ఉన్నది. ఇగోండి కేసీ వేణుగోపాల్ గారు సంతకం పెట్టిన ఆర్డర్ కాపీ మీ ఏఐసిసి కాంగ్రెస్ లిస్ట్ నుంచే మళ్ళా జారుకోవచ్చు. సోషల్ మీడియా కథా కార్యక్రమం స్టోరీలు చెప్తారు కావచ్చు, కానీ మీ ఏఐసిసి కేసీ వేణుగోపాల్ గారు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ కదా అంటే పార్టీ నాయకులుగా గుర్తించినట్టే. ఇది కూడా చెల్లదు. పోనీ ఈ 6 నెలల ఎమ్మెల్సీ తర్వాత ఇంకేదన్నా ఉన్నదా? ఈ గవర్నర్ కోటా కాకపోతే ఇంకేదన్నా ఉన్నదా అంటే నెక్స్ట్ సంవత్సరం వరకు ఏ ఎమ్మెల్సీ అది కూడా లేదు. ఒక్క నల్గొండ గ్రాడ్యుయేట్ ఉన్నట్టుంది ఉంటే ఒకవేళ మీరు పోయి నిలబడదాం అనుకుంటే అది కూడా లేదు. ఇంకోటి మరి మహేష్ గౌడ్ గారితో రాజీనామా చేపిస్తారా ఇంకెవరితోనన్నా చేపిస్తారా మాకు తెలియదు. కానీ ఇవాళ ఒకటే స్పష్టంగా ఏంటంటే 150,000 ముస్లింల ఓట్లు ఉన్నాయి. ఇక దానికోసం పడుతున్న ఫీట్లు చూడండి మీరు.
24 గంటల ముందు ఎలక్షన్ కోడ్ ముందు కబరిస్తానని చేశారు. చేసిన తర్వాత ఏమైంది, అక్కడ డుక్కి కొట్టిరు, ఆర్మీ వాళ్ళు దిగబట్టి అక్కడ ఆర్మీ వాళ్ళు వచ్చారు. ఆర్మీ వాళ్ళు వచ్చి లేదు లేదు ఇది మా భూమి అని చెప్పారు. అక్కడికి అయిపోయింది. ఇవాళ అక్కడికి పోవాలన్నా అల్కాపురికి పోవాలన్నా అంటే మళ్ళీ ఎర్రగడ్డ దగ్గర ఏం చేసిర్రు, హుటాహుట్న కలెక్టర్ గారిని పంపి అక్కడ ఒక గోడ కొట్టి, అక్కడ యాక్చువల్లీ 100 feet రోడ్ ఉండే, అక్కడి నుంచి కాకుండా అప్రోచ్ నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి చేసేసరికి అక్కడ మళ్ళీ స్టేక్ పోయారు హైకోర్టు, అది స్టేక్ వచ్చేసి. ఇవాళ ముస్లిం సోదరి మనలకు తెలియదు అసలు అల్కాపురికి తీసుకుపోవాలన్నా లేకుంటే ఇక్కడ ఎర్రగడ్డ సమాధులకు తీసుకుపోవాలన్నా తెలియదు. ఇక అది బూమరాంగ్ అయింది. ఇవాళ మొత్తం చర్చ ఏం జరిగింది, బీహార్ నుంచి మొదలెట్టుకుంటే ఇక్కడ వరకు కూడా చర్చ ఏంటంటే అసలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక మంత్రి కూడా లేడు కదా, ముస్లింలకు నువ్వు ఎట్లా ఓటు అడుగుతున్నావు? మొన్నటి వరకు చర్చ మొదలు పెట్టారు కదా. సర్దార్ ఖాన్ అనే వ్యక్తిని కూడా వారిని అక్కడ స్థానికుడు బోరబండ, ఇదే అజరుద్దీన్ గారు, ఇదే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు, వాళ్ళ ఇంకొక కురేషి అని ఒక ఆయన ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు చాలా సన్నిహితుడు, వీళ్ళు ముగ్గురు ఆ సర్దార్ ఖాన్ ఇంటికి వెళ్ళి ఇన్సాఫ్ దేతే ఏ జో హువా గలత్ హువా, సర్దార్ ఖాన్ కు ఇన్సాఫ్ రైనా, ఆయన చంపే కారణం కాబట్టి, ఎందుకంటే కాంగ్రెస్ కార్పొరేటర్ వేధించింది కాబట్టి వాళ్ళే ఒప్పుకున్నారు. కానీ ఇవాళ వరకు కూడా న్యాయం జరిగింది. ఇవన్నీ ముస్లిం ఇష్యూస్. ఇక దీన్ని ఎట్లా చేయాలి, ఇప్పుడు దిద్దుబాటు చర్యలు ఎట్లా చేయాలనే ఇవాళ మంత్రి పదవిని ఇచ్చారు. మంత్రి పదవిని ఇచ్చిన దాన్ని కూడా నిలబడదు అని అలా స్పష్టంగా చెప్తున్నాం. ఇది కాకుండా డెఫినెట్ గా సల్మాన్ ఖాన్ అంశం కూడా ఎందుకు వస్తుంది చెప్తా. ఖమ్మం ఇవాళ వరదలు, వరంగల్ వరదలు, రైతులు ఓపెన్ గా పాపం వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ ధాన్యము వాళ్ళ పంట ఇవాళ మొత్తం కూడా నష్టంలో ఉంటే సీఎం గారికి మాత్రం హుటాహుటిన ఇక్కడ పెళ్లిలో కలవలేదు సార్. ఎందుకంటే పెళ్లిలో సల్మాన్ ఖాన్ బెడ్ ఎందుకుంటుంది, సల్మాన్ ఖాన్ సోఫా ఎందుకుంటుంది, గోడలో వెనుక సల్మాన్ ఖాన్ ఫోటో ఎందుకుంటుంది చెప్పండి నాకు. ఎవరిని జోకర్ని చేస్తున్నారు మీరు చెప్పండి. ఎంపీ గారు, పార్లమెంట్ సభ్యులండి మీరు. సుశీల్ కుమార్ షిండే గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి ఫోటో, సల్మాన్ ఖాన్ గారి బెడ్, సల్మాన్ ఖాన్ గారి సోఫా ఉంటదా? అది బిగ్ బాస్ షూటింగ్ సెట్ అండి, అది బిగ్ బాస్ షూటింగ్ సెట్. అది ఇలా మన ముఖ్యమంత్రిని మనం జోకర్ చేసుకోవద్దు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ఆయన గౌరవాన్ని కాపాడుకోవాలి. ఉన్నట్టు ధైర్యంగా చెప్పండి. సల్మాన్ ఖాన్ గారిని కలవడానికి, ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారిని కూడా కలిస్తే, ఎందుకంటే ఇక్కడ మా దగ్గర ఒక హైదరాబాద్ మా జూబ్లీ హిల్స్ లో మా సల్మాన్ ఖాన్ మా దగ్గర చేరిండు, ఆయన తిరుగుతున్నాడు, ఆయన రిజెక్షన్ అయింది కదా అని ఆయన తిరుగుతున్నాడు. ఇక్కడ సల్మాన్ ఖాన్ ఏం పెడతాడో జూబ్లీ హిల్స్ లో అనేసరికి భయానికి ఆ సల్మాన్ ఖాన్ దగ్గర పోయి ఒక 5-10 ఓట్లు పెరుగుతాయి కావచ్చు. మాట్లాడదాం కిరణ్ గారు. నిజమే ఈ ఫోటో ఇప్పుడే నేను చూస్తున్నాను, దీని వెనుక సల్మాన్ ఖాన్ ఫోటో ఉంది గోడకి. ఇది మొత్తం ఒక సెట్టింగ్ లాగే ఉంది. మీకు పంపాలా కిరణ్ గారు, ఫోటో పంపాలా మీకు? పంపుతుందా ఒకసారి చూడండి, మీకు పంపిస్తుందా చూడండి ఒకసారి. అంటే నేనేందంటే మీకు ఫోటో పంపించాను చూడండి ఒకసారి, మీకు పంపించాను కిరణ్ గారు. రైట్, కిరణ్ గారు ఫోటో చూసాక మళ్ళీ మాట్లాడదాం. పంపించాను కిరణ్ గారికి. ప్రకాష్ రెడ్డి గారు, ఎందుకంటే ఏంది జూబ్లీ సబ్జెక్ట్ ఇది వచ్చింది. కిరణ్ గారు మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ తీసుకుంటాను. ప్రకాష్ రెడ్డి గారు, అజారుద్దీన్ మంత్రి పదవి అది ఎట్లా అవుతుంది అని, ఒక దేశద్రోహి, ఆయనపై రకరకాల కేసులు ఉన్నాయి అని కిషన్ రెడ్డి గారు మాట్లాడింది ఇంతకుముందు వేసాం మేము. ఆయన అసలు ఎమ్మెల్సీ అయ్యే అవకాశమే లేదనేది కిషన్ గారు చెప్తున్నారు. 6 నెలల్లో అది గవర్నర్ కోట. కిషన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, గవర్నర్ ఎట్లా ఆమోదిస్తారు ఆయనపై ఉన్నాయి కేసులు. సిఆర్పి నెంబర్ 1885 అప్పుడెప్పుడో 2003లో క్రికెట్ BCCI ఇచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించింది ఒక కేసు ఉంది, అది కొట్టేశారు. అది తర్వాత HCA కేసు, విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అది ఆల్రెడీ ఒక HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు జైల్లో ఉన్నాడు, అజారుద్దీన్పై ఎంక్వైరీ మాత్రం జరుగుతూనే ఉంది. అది ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ను పెట్టడం వల్ల నిజంగా జూబ్లీహిల్స్లో ప్రభావం పడుతుందా ఓటర్లలో మీరు అనుకుంటున్నారా? కళ్యాణ్ గారు, మిత్రులకు పెద్దలకు నమస్కారం. నేను ఒక్క పాయింట్ ఇస్తున్నాను. మీరు కిషన్ రెడ్డి గారు ప్రెస్ అడిగారు కాబట్టి, కిషన్ రెడ్డి గారు నేనున్న ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన ఎమ్మెల్సీ ఇవ్వద్దు, ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు ఇవ్వద్దు ఆయనకు అనేది చెప్పినారు. అంటే నాకు రాష్ట్రపతి గవర్నర్ కోటాలు ఇస్తున్నారు కదా సార్ అంటే, ఆయన
గవర్నర్ ఎట్లా ఆమోదిస్తారు? ఎట్లా అంతే తప్ప ఆయన మీద కేసులు ఉన్నాయి, దుర్మార్గుడు, దేశద్రోహి అని అన్నారు. ఆయన ఉన్న కేసులు దేశద్రోహ కేసు అని కూడా అన్నారు. ఆయన ఉన్న కేసులు పెట్టిన కేసులు దేశద్రోహ కేసులు, దేశానికి చాలా మంచిగా పెట్టాడు. ఇది వెరీ క్యాజువల్ గా వచ్చినటువంటి పాయింట్. అది తప్ప ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం కోసం చెప్పిన పాయింట్ కదా. అది మీకు క్లియర్ గా చెప్తున్నా, మీ ద్వారా వ్యూవర్స్ చెప్పాలని, పెద్దలకు కూడా చెప్పాలని నా పాయింట్. మేమేమంటున్నామంటే సార్, నేను మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ కదే. అజరుద్దీన్ ఇక్కడ మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఆయన ఇదివరకు ఇదే అసెంబ్లీ నుంచి పోటీ చేశాడు కాబట్టి ఈ అసెంబ్లీలో పోటీ ప్రభావితం అవుతుంది, ఓటర్లు ప్రభావితం అవుతారు అనేటువంటిది మా యొక్క లెక్క. ఏ చర్య అయినా సరే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ యొక్క ఏ చర్య అయినా కూడా ఓటర్లను ప్రభావితం చేసేదిగా ఉండకూడదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ లో అనేటువంటి అంటే ప్రకాష్ రెడ్డి గారు, అంటే తెలంగాణలో ఒక న్యాయం బీజేపీకి, రాజస్థాన్ లో ఒక న్యాయం. రాజస్థాన్ గంగాపూర్లోని కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోయాడు. చనిపోతే మీ ఎమ్మెల్యే అభ్యర్థి కరెక్ట్ ఎలక్షన్ జరిగింది 30 రోజు మీరు అక్కడ ప్రమాణ స్వీకారం చేయించారు మీ ఎమ్మెల్యే అభ్యర్థిని, ఆయన ఓడిపోయాడు. అది కూడా చెప్తాను సార్. ఇప్పుడు ఇది చెప్పాను, ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి పదం. అందుకోసం ఇప్పుడు ఇక్కడ కూడా జరగబోతుంది అదే అని మీరు అనుకుంటే దాన్ని ఒకేం ప్రాబ్లం. ఇప్పుడు ఓటమి గెలుపు మన చేతిలో ఉండవు. అందుకోసం అయితే నేనేమంటుంటే ఆ కాన్సెన్సీ మీరు దాన్ని పోల్చడం కరెక్ట్ కాదు, కానీ మీరు పోలీస్ చెప్పారు కాబట్టి కనెక్ట్ చేశారు కాబట్టి చెప్తున్నాను. అది జనరల్ గా ఎలక్షన్స్, రొటీన్ ఎలక్షన్ జరగాల్సినటువంటి కాన్స్టిట్యున్సీ. ఎన్నికలు అక్కడ ఒక కాంగ్రెస్ అభ్యర్థి చనిపోవడం కారణంగా ఎన్నికలు జరిగినాయి, ఎన్నికలు పోస్ట్ పోన్ అయింది. అంటే రొటీన్ గా జరగాల్సిన ఎన్నికలు కాకుండా నెల రోజుల తర్వాత జరిగినాయి. ఆ మధ్యలో మేము మెజారిటీ సీట్లు గెలిచినా మా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఒక 25 రోజులు పోస్ట్ పోన్ అయింది. 25 రోజులు, నెల రోజులు, ఆల్మోస్ట్ డిసెంబర్ 30 తారీఖు నాడు, నాకు గుర్తున్నంత వరకు 30 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. 5వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే అభ్యర్థి ప్రత్యేకంగా పోటీ చేయాలి అక్కడ. అందుకోసం దాన్ని పోల్చకూడదని చెప్పడానికి నేను చెప్తున్నా. పోటీ చేయలేదు కదా, అభ్యర్థే కదా. నేను ఇప్పుడు మేము 160 సీట్లు గెలిచామండి అక్కడ. ఇంట్రెస్టింగ్ గా 140 సీట్లు, 150 సీట్లు, 2/3 మెజార్టీ గెలిచాం. ఒక సీటు గెలవకపోయినా, ఒక సీటు గెలిచినా ప్రభుత్వం పోయేదేం లేదు. నేను కూడా సీటు గెలిచినా ఈ ప్రభుత్వం పోయేదేం లేదు. కానీ ఆ ప్రభుత్వం ఆయన ఒక్కరిని మినిస్టర్ ఇవ్వాలి, ఆయన ఒక్కరిని ఎమ్మెల్యే ఇవ్వాలనే ఉద్దేశంతో జరగట్లేదు. ఈడ మీకేందంటే ఇక్కడ ఇక్కడ మీ గెలవటం వల్ల మేము చేస్తున్నటువంటి 2 సంవత్సరాల మా అరాచకాలు కరెక్ట్ అని చూపించుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి మీరు 2 సంవత్సరాల యొక్క మా అరాచక పాలన కరెక్ట్ అని చూపించుకునే ప్రయత్నంలో ఒక వర్గం ఓట్ల కోసం మీరు ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాని ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటువంటిది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనేది పాయింట్. కాబట్టి మీరు ఒక ప్రభావితం చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. మీరు 15 రోజుల తర్వాత మీరు ఇస్తారా, ఇచ్చుకుంటారా, మీరు ఆయన దేశభక్తుడా, ఇంకోరా భక్తుడా సంగతి ప్రజలు చెప్తారండి. అది వేరే విషయం. నేను అందుకోసం మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఎందుకు రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే నేను ఫోన్ లైన్లో తీసుకున్నా, ఎందుకు తీసుకున్నా అంటే కిషన్ రెడ్డి గారి వెర్షన్ ఒకటి, రాకేష్ రెడ్డి గారి వెర్షన్ ఒకటిగా ఉంది. ఒకసారి మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మీరు ఆయన నిన్ననే అభినందించినట్టున్నారు, ఎక్కడో చూసాను నేను. అజారుద్దీన్ ని మంత్రిగా తీసుకోవడంపై మీ ఒపీనియన్ ఏంటి? నేను అనేది ఏంటంటే అజారుద్దీన్ ని ఇప్పుడు ఈ టైంలో కరెక్ట్ కాదు. నేను అన్నది ఏంటంటే 11 తర్వాత ముఖ్యమంత్రిని చేసుకుని ఎవరద్దు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం లీగ్ పార్టీ, దాన్ని చెప్పాల్సింది ఏముంటుంది కళ్యాణ్? ఇప్పుడు నేననేది 2 సంవత్సరాల నుంచి ఆ ముస్లింలను రెచ్చగొట్టి, ముస్లింలని ఒక రకమైన విషం పోసి, మాయ మాటలు చెప్పి, మోసాలు చెప్పి 2 సంవత్సరాలు తెలంగాణలో ముస్లిం లేరండి. తెలంగాణలో అజరుద్దీన్ లేడా? ఇక్కడ మారిపోయిందా? ఎవరు లేరా తెలంగాణలో? మరి ఎందుకు ఇవ్వలేదు 2 సంవత్సరాలని నేను అడిగాను. ఇది ముస్లింలందరూ ఒక గుణపాఠంగా భావించి ఇది ఒక ద్రోహపూరితమైన పార్టీ, మిమ్మల్ని ఎన్నికల వరకే వాడుకుంటదని చెప్పి మీరు భారతీయ జనతా పార్టీకి ఓట్లేయమని చెప్పాను ముస్లింలకు. మీరు మా వాళ్ళు, నిజంగా మేము ఈ దేశంలో ప్రేమిస్తున్నాం, మిమ్మల్ని భారతీయులుగా మేము గౌరవిస్తున్నాం, భారతీయులుగా ప్రేమిస్తున్నాం, మా పూర్వీకుల సంతతిగా మిమ్మల్ని అభిమానిస్తున్నాం. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుకుంటున్నారు. దానికి అజారుద్దీన్ నియామకమే తార్కాణమని చెప్పాను, నిదర్శనం అని చెప్పాను. ఒకవేళ 2 సంవత్సరాల మైనార్టీ లేదా తెలంగాణలో ఎందుకు ఇవ్వలేదు? ఇది గుణపాఠం అంటే మిమ్మల్ని రాజకీయాలకు వాడుకుంటారు. కాబట్టి ముస్లిం సోదరులు మరి అందరూ ఆలోచించి మా భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పాను కళ్యాణ్ నేను. అది థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. అయితే అదే నేను దాని మేమంటున్నాం కూడా, ఏమంటున్నాం తప్పేముంది? ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముస్లింలంతా ఒకటి చేస్తున్నాయి, మసీదుల కాడపై ఓట్లు అడుక్కుంటున్నాయి, ఒక్కడు కూడా మందిరం దగ్గరికి వస్తలేడు. ఇప్పుడు నేను ఏమంటున్నాను, సెక్యులర్ అన్నప్పుడు హిందువులు ఎందుకు గౌరవించారు?
సార్ వాళ్ళు ముస్లింలందరినీ బోరబండ పైమత్కర్లు టోపీలు పెట్టుకొని గల్లాలు సవాల్స్ కప్పుకొని మసీదుల ముంగట తిరుగుతున్నారు కదా నాయకులు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు గుడి ముందుకు ఎందుకు రారు? గుడుల దగ్గరికి ఎందుకు రారు? హిందువులను ఎందుకు ఆదరించారు? హిందువులను ఎందుకు అభిమానించారు? సెక్యులర్ అనే ముసుగులో ఈ రకంగా హిందువులను నేనేం చెప్తున్నాను, పాత బస్తీలు ఎట్లయితే హిందుత్వం నిర్మూలించబడదో రేపు దారుల్ సలాం ఆజ్ఞలతోని జూబ్లీస్ బతకద్దంటే హిందువులంతా ఒకటి కండి. బహిరంగంగా చెప్తున్నా, వాట్ ఇస్ రాంగ్? ముస్లింలందరూ ఒకటైనప్పుడు హిందువులంతా ఒకటి కావాల్సిందే. అభివృద్ధిలో ఎన్ని చేసినా వాళ్ళు ఎలక్షన్ వచ్చే వరకల్లా ఎట్లయితే మతంకు ఓటేస్తున్నారో థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. చామల కిరణ్ గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు అందుబాటులో. చామల కిరణ్ గారు, ఇంకొక 2 అప్డేట్లు మీకు. సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావు, ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డిని కూడా నియమించారు. ఏ సుదర్శన్ రెడ్డి సార్? మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. అంటే మంత్రివర్గం ఇక్కడ అయింది, ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు ఇద్దరికి ఇచ్చారు. మరి మిమ్మల్ని ఎంపీగా గెలిపించిన భువనగిరి ఎంపీగా మిమ్మల్ని గెలిపించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి? నేను ఒక పార్లమెంట్ సభ్యుని మాత్రమే. డెఫినెట్ గా రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా, నా పార్లమెంట్ ఎన్నికలలో కూడా క్రియాశీలకంగా ఒక ఇన్ఛార్జ్ గా వ్యవహరించి నా ఎన్నికలను సజావుగా జరపడమే కాకుండా నాకు అన్ని రకాలుగా సాయం అందించారు. కాకపోతే మంత్రి పదవి అనేది ఏంటంటే ఈ రోజు మీరే చెప్తున్నారు, ఒక మైనారిటీకి ఇవ్వాల్సిన అవసరం ఉండే, ఒక బీసీకి ఇవ్వాల్సిన అవసరం ఉండే, ఒక్క మాదిగకి ఇవ్వాల్సిన అవసరం ఉండే అనే ఈక్వేషన్ లో ఏమైందంటే రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్ట్ ని అధిష్టానం డిస్కస్ చేస్తుంది. అది ఎప్పుడు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక ఎంపీగా ఇంకా 2 మంత్రి పదవులు ఉన్నాయి. డెఫినెట్ గా పార్టీ అవసరాలను బట్టి పార్టీకి ఎవరికి ఇస్తే పార్టీ బలోపేతమైతుందో అన్న ఆలోచనతో ఇస్తారు కాబట్టి అవకాశం లేదనేటట్టుగా లేదు. కాకపోతే డిస్కషన్ అవుతుంది, డిస్కషన్ అయినప్పుడు ఇస్తుంది. ఈ రోజు మీరు అన్నట్టు ఒక ఇద్దరు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ రోజు ఎక్కడో ఒక అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, గతంలో మంత్రిగా ఉండే నిజామాబాద్ నుంచి, కాబట్టి వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి వారికి ఈ రోజు ప్రభుత్వ సలహాదారుడిగా ఇచ్చి కేబినెట్ హోదా కల్పించారు. అలాగే ప్రేమ్ సాగర్ రావు గారికి కూడా ఇచ్చేది ఉండే కాబట్టి వారికి కూడా ఇచ్చారు సివిల్ సప్లైస్. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పదవులు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు చేస్తారు. కాకపోతే ప్రతి నియామకాన్ని మనం రాజకీయంగా చేసి దానికి ఏదో ముడిపెట్టి, ఇప్పుడు రాకేష్ గారు చెప్పే విధానం చూస్తే ఒక నిమిషం ఏమో ముస్లిం అంతా నా సోదరులు అంటాడు, ఇంకో నిమిషంలోనేమో ముస్లింలు ఒక్కటైతే హిందువులంతా మా సైడ్ ఉండాలి, ముస్లింలు దారాసలు ఏదో చెప్తాడు, ఏదో విషయం చెప్పి అక్కడి నుంచి రాజ్యాంగం ఈ 2 సబ్జెక్టులు ఆయనే మాట్లాడతారు. కిరణ్ గారు రాకేష్ రెడ్డి గారు అన్నది ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు ఇంత అర్జెంట్ గా ఆయన ఎందుకు ఎమ్మెల్సీ కాకుండానే మంత్రిని చేస్తున్నారు? 11వ డేట్ తర్వాత ఆయన ముఖ్యమంత్రినే చేసుకోమంటున్నారు. ఆయన ఏమంటుండు వాళ్ళ దాంట్లో అది కూడా ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఆయన ఒక హీరో, అజరుద్దీన్ అంటే ఆయన ఒక హీరో, నేను కూడా ఆయన చాలా అభిమానిస్తా. ఒక మంచి మా ముఖ్యమంత్రిని చేస్తారా చేయరా అనేది మీకు ముందే చెప్పినా కదా. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి ఉండు, బ్రహ్మాండంగా పరిపాలిస్తుండు, ప్రజాపాలన అందిస్తుండు, మళ్ళా ముఖ్యమంత్రిని మారుస్తారని నేను అనుకోవట్లేదు. ముఖ్యమంత్రి అంశం ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్న అంశం ఏంటంటే ఆయన ప్రేమ ఒలకబోస్తూ అలా చెప్పిండు. కాకపోతే ఆ కిషన్ రెడ్డి గారేమో అసలు ఈయన మీద అసలు కేసులు అంటే ఏంటని 2000 సంవత్సరంలో మాధవన్ అనే ఒక జాయింట్ కమిషనరు అప్పుడు బీసీసీఐ తరపు నుంచి ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 2012 క్లీన్ చిట్ ఇచ్చిర్రు. అవును, క్లీన్ చిట్ ఇచ్చినాక ఆయన మీద మనము ఒక సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉండి క్లీన్ చిట్ ఇచ్చిన వ్యక్తి మీద మీరు అలాంటి అబాండాలు వేస్తే మరి కోర్టులకు ఏం మర్యాద ఇస్తున్నట్టు? మీరు ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు అజరుద్దీన్ గారు 2012 తర్వాత క్లీన్ చిట్ తీసుకున్న తర్వాత కూడా మీరు ఆయనను దేశద్రోహి కిరణ్ గారు ఆ కేసు అయిపోయింది కానీ హెచ్సిఏ కేసు ఉంది కదా, హెచ్సిఏ ఎఫ్ఐఆర్ ఉంది. అది అంటే ఎఫ్ఐఆర్ ఉంటే కూడా మీరు దేశద్రోహం అంటే ఆల్రెడీ హెచ్సిఏ విషయంలో ఒక హెచ్సిఏ చైర్మన్ అధ్యక్షుని పై ఒకరిని జైల్లోకి పంపారు, ఒకరిపై ఏమో కేసు నడుస్తూనే ఉంది. దీన్ని ఎలా చూడాలి? నేను ఒకటే చెప్తానండి, జైల్లోకి పంపించిన అధ్యక్షుని గురించి ఈయన గురించి కాదు. నేను అనేది ఏంటంటే ఏదైనా కేసు ప్రూవ్ కావాలి కదా. జైలుకు పోయి వచ్చిన వాళ్ళు అందరూ అయితే మరి ఆ విషయానికి వస్తే అమిత్ షా కూడా దేశద్రోహే. గోద్రా ఇన్సిడెంట్ జరిగినటువంటి అమిత్ షా కొన్ని రోజులు జైల్లో ఉండి వచ్చిండు. మరి హోంశాఖ మంత్రి ఎట్లుంటాడండి? గోద్రా ఇన్సిడెంట్ లా
గోద్రా ఇన్సిడెంట్ కాదు సార్ పోయిందేనా, గోద్రా ఇన్సిడెంట్ కాదు సార్, ఒక ఎన్కౌంటర్ కి సంబంధించినటువంటి కేసులో సిబిఐ చేసినటువంటి కేసు. మీరు పొలిటికల్ కేసులు గోద్రా ఇన్సిడెంట్ ఎందుకంటారు సార్? సొరాబుద్దీన్ కేసు అది మీరే ఒప్పుకుంటారు కదా. మీ అమిత్ షా 2 నెలలు జైలుకి పోయి సరే దేశద్రోహం కేసు కాదు సార్. ఇప్పుడు ఈ దేశం యొక్క క్రికెట్ మ్యాచ్ తాకట్టు పెట్టినాను కదా, ఇష్యూస్ క్రికెట్ మ్యాచ్ తాకట్టు పెట్టింది కదా, అది అనేది రెండు పాయింట్స్ సార్. క్లీన్ చిట్ ఇచ్చిన వ్యక్తి విషయంలో సార్ మీరు క్లీన్ చిట్ సంగతి ఒకటి సార్. ఇప్పుడు శ్రవణ్ గారికి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు? రాజకీయ నాయకుడు అనే ఆ పాయింట్ కూడా రాజకీయ నాయకుడు మరి అయిపోయా అంటే ఎందుకు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈయన దేశభక్తుడు అయిపోయింది, మిగతా దేశద్రోహి శ్రవణ్ దేశద్రోహి అయిపోయింది. అది పక్కన పెట్టినా ఆయన ఎమ్మెల్సీ అయ్యే అవకాశమే లేదు అనేది కదా ఇక్కడ చర్చ. అవుతాడా ఎమ్మెల్సీ? అవుతాడా? వాళ్ళెవరండి ఇప్పుడు? వీళ్ళెవరు? జడ్జిమెంట్ గవర్నర్ ఏ కారణంగా పక్కన పెట్టారో అదే కారణం. గవర్నర్ కు గైడ్ లైన్స్ ఉంటాయి సార్. సుప్రీం గవర్నర్ పక్కన మీరు అన్నారు కదా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పారు కదా, మరి అదే సుప్రీం కోర్టు. ఇప్పుడు మీరు కోర్టును గౌరవించండి, మీరు కోర్టును గౌరవించండి. ఇప్పుడు 2 నెలల క్రితం అప్రూవ్ చేసింది ఎవరు? గవర్నరే కదా. అప్రూవ్ చేయలే కదా, ఎక్కడ చేసింది అప్రూవల్? అరే కోదండరామ్ గురించి అన్నాను. 1 ఇయర్ బ్యాక్ చేసింది, సుప్రీం కోర్టు కొట్టేసింది. సుప్రీం కోర్టు కొట్టేసింది, పోయారు కాబట్టి కొట్టేసింది. నెక్స్ట్ మీరు కూడా సుప్రీం కోర్టు పోతారు కదా మళ్ళీ ఒకవేళ ఇచ్చిన. ఒక నిమిషం నేను చెప్పేటప్పుడు మీరు మాట్లాడకండి. నేను అనేది ఏంటంటే వీళ్ళే వచ్చి ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చుడు వీళ్ళకు నచ్చలేదా? ఇయ్యక ముందే ఇక చెల్లదు, ఇక రాదు, ఇక మేమేం చేస్తామో మాకు తెలుసు. అంటే మేము మంత్రి పదవి ఇవ్వడం కాదు, మీరు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారు. ఆయన ఉంటోడో ఉండడో మాకు తెలియదు, అయితోడో కాడో తెలియదు. 6 నెలలు కాకపోతే మళ్ళీ మంత్రి పదవి వీకేస్తారు కదా. అందుకోసం ఈ ఎన్నికల కోసం ఇచ్చింది, మీతో దేనికోసం ఇవ్వలేదు అంటున్నాం మేము. ఈ ఎన్నికల కోసం ఇవ్వడం అనేది రాజకీయ దురుద్దేశం అంటున్నాం. ఇచ్చినాము, మాకు ఆలోచన ఉంటది. ఆయన మంత్రి పదవిలో ఆయనకి ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎట్లా వస్తుందో, ఆయన ఎట్లా మంత్రి పదవి కంటిన్యూ అవుతాడో 6 నెలల్లో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది అసెంబ్లీలనా కౌన్సిల్ అని. ఎవరు ఎట్లా అకామిడేట్ చేస్తారు అనేది అధిష్టానం చూసుకుంటది. ఈ రోజు తర్వాత కళ్యాణ్ గారు వాళ్ళెవరు వీళ్ళెవరు అని అనుడు కాదండి, ఇది గవర్నర్ కోట, రైట్? గవర్నర్ కోట ఆమోదించిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి, ఈవెన్ గవర్నర్ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి అన్నట్టే కదా. నంబర్ 1. నంబర్ 2, ఇప్పటి వరకు కూడా ఇంత డిఫెండ్ చేస్తున్నారే. ఇప్పుడు బీజేపీ వాళ్ళ లైన్ పక్కకు పెట్టేద్దాం, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ. మేము ఎందుకు ఇది ఎత్తినాము అంటే, ఈ ఆర్డర్ కాపీగా మేము ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే, సెప్టెంబర్ 1న కేసీ వేణుగోపాల్ గారు సంతకం చేయగానే మొత్తం ఫ్లాష్ అయింది, రైట్? ఇవాళ లాస్ట్ డే ఆఫ్ అక్టోబర్, రేపు మనం నవంబర్లోకి వెళ్తున్నాం అనుకోండి. 2 నెలలు అయిపోయినాయి కదా. ఈ 2 నెలల్లో ఒక్కసారన్నా ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేసిరా ఏమైంది మా ఎమ్మెల్సీ అని? ఎందుకు ఇది చెప్తున్నామంటే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్నది వాస్తవమే. జూబ్లీ హిల్స్లో ఎందుకంటే ఇవాళ మీకు అసలు మీరా అండి మమ్మల్ని అనేది డే 1 నుంచి మేము అడుగుతున్నాం కదా, ముస్లింలకు నువ్వు అన్యాయం చేసినావు, ముస్లింలకు నువ్వు మైనారిటీ మంత్రి ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే ఇవ్వలేదు, నువ్వు ఒక ఎమ్మెల్సీ కానియలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. 2 సంవత్సరాల తర్వాత నీకు ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్నప్పుడు అందులో 150,000 ఓట్లుంటే నీకు ఇవాళ గుర్తొచ్చింది. ఇవాళ నీకు గుర్తొచ్చింది ఎందుకంటే నీకు నష్టం జరుగుతుంది కాబట్టి. ఇవాళ నువ్వు అంటున్నావు మీకు అజరుద్దీన్ గారు అంటే ఇష్టం లేదా అని. నీకు ఇష్టం లేనట్టుంది, ఎందుకు చెప్పాలనా? అజరుద్దీన్ గారు అంతే గొప్ప వ్యక్తి అని నువ్వు భావిస్తే ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలే నువ్వు జూబ్లీ హిల్స్లో? మరి ఎమ్మెల్యే టికెట్కి ఏమో అర్హుడు కాదు, కానీ ఇవాళ నువ్వు సడన్గా దొడ్డిదారిన తీసుకొని వచ్చి మాకు మైనారిటీ ఇవాళ ఓట్లు కావాలి కాబట్టి నువ్వు ఇవాళ మంత్రి పదవి ఇస్తే మేము కాదండి, జూబ్లీ హిల్స్ ముస్లిం సోదరులను నువ్వు కదా మోసం చేస్తున్నది. వాళ్ళ నాలెడ్జ్ ని వాళ్ళ ఐక్యూని నువ్వు తక్కువ చేసి చూస్తున్నావు. ఎమ్మెల్యేగా పనికిరాని అజరుద్దీన్ మంత్రిగా పనికొస్తాడా అనేది క్వశ్చన్. అంటే ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన వాళ్ళు మంత్రులు కావద్దా? కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని బట్టి అక్కడ ఒక బీసీ ఇవ్వాలనుకుంది కాబట్టి ఒక బీసీ. అది కరెక్ట్ చెప్పారు. అవసరానికి బట్టి ఎవరినైనా మోసం చేస్తాం, అవసరానికి బట్టి ఎవరికైనా లాలీపాప్ చూపెడతామని అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నారు మీరు.
కాంగ్రెస్ పార్టీ మీరు సెంటిమెంట్ ద్వారా ఓట్లు తెచ్చుకోవడం కాదు, డెవలప్మెంట్ ద్వారా ఎట్లు తెచ్చుకోవాలి. మీరు కూడా మొన్న కంటోన్మెంట్ లో ఏమైందో అదే జరగబోతుంది మీకు ఇప్పుడు ఇక్కడ కూడా. అదే కంటోన్మెంట్ చెప్తున్నారు. కంటోన్మెంట్ లో గిట్టనే అబద్ధాలు చెప్పారు. 6,000 ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, ఒక్కటి రాలేదు. 1000 కోట్లు కేంద్రం నుంచి తీసుకొని వస్తామన్నారు, ఇయ్యలేదు. నేనేమంటున్నా, కంటోన్మెంట్ మోసం చేసినట్టు ఇట్లా కాదు కదా. కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి కంటోన్మెంట్ మోసం చేసినట్టు కాదు. బిగ్ బాస్ షూటింగ్ సెట్ కి పోయి ఇక్కడ మోసం చేసినట్టు కాదు. అది ఫోటో చూసిరా? ఇంతకు కళ్యాణ్ గారు మీకు పంపించిన ఫోటో చూసిరా? ఎంపీ గారు ఎవరికి మంత్రి పదవి ఇచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. సల్మాన్ ఖాన్ గారి ఫోటో గురించి చూసి మాట్లాడదామన్నారు కదా, చూసిరా? మరి ఇంతకు మీ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎట్లా దోసుకుర్రో, రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రం ఎట్లా చేసిర్రో మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో అంశాలు మీరు చెప్పండి. ఆల్రెడీ మనల్ని మొన్ననే మూడో పొజిషన్ కి నెట్టి అంతకుముందు గుండు సున్నా ఇచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో పంపించారు. మునుగోడులో 3వ ప్లేస్ లో పడ్డారు మీరు. హుజరాబాద్ లో డిపాజిట్ రాలేదు, జిహెచ్ఎంసీ ఒకటే వచ్చింది. 11వ తారీఖు అహంకారం వద్దులేండి మీకు. మాటలు, ఈ సోషల్ మీడియా పోస్టులు, ఈ పనికిరాని పంచాయతీలు, పనికిరాని సందర్భాలను క్రియేట్ చేసి బిట్వీన్ ద లైన్స్ కట్ చేసి ఏమంటారు ఒక ఎక్స్పర్టైజ్డ్ మెకానిజం తోటి మేము ఏదో గొప్ప పని చేస్తున్నాం అనుకుంటారు. వీటికి ఓట్లకి ఏం సంబంధం ఉండదు. ఓటర్లు చూస్తుర్రు మీ మాయాజాలం అంతా, మీ సోషల్ మీడియా మాయాజాలం అంతా చూస్తున్నారు. మీకు బుద్ధి బాలీవుడ్ కూడా జూబ్లీ హిల్స్ లో దిగింది కూడా ఓటర్లు చూస్తున్నారు. హాలీవుడ్ పోయింది మీరంతా, మీరే హాలీవుడ్ కూడా ప్రతిదీ ఎవరన్నా హాలీవుడ్ లో పోయి కలిసి సీఎం గారు ప్రజా సమస్యల మీద పట్టింపు లేదు. ఇవాళ రాష్ట్రం మొత్తంలో కూడా మీరు మాకు చెప్తున్నారు. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోయి మన రివ్యూ చేసి వచ్చినాం. మీ నాయకులు ఎవడు కూడా నల్గొండ జిల్లాలో కాలు కూడా కనపడతలేదు. మొత్తం జూబ్లీ హిల్స్ లలో మొత్తం గల్లీలలో తిరుగుతురు తప్ప మీకు భయ ఎన్నికలలో ఉన్న మీ అపోజిషన్ లీడర్ ని ఆడ ఫామ్ హౌస్ కాడ వదిలిపెట్టి వస్తే 2023 నుంచి అప్పటి నుంచి బయటకు వచ్చిన దాఖలా. సోనియా గాంధీ గారిని కేసీఆర్ గారి గురించి మాట్లాడితే నేను సోనియా గాంధీ గారి వయసు గారు. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. అది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ లాగానే ఉంది. బీజేపీ ఆడ పెద్ద నామమాత్రమైన ప్రభావమే అంటున్నారు. ఏంటి, ఎలా ఉంది జూబ్లీ హిల్స్? అంటున్నారు అనేటువంటిది అది ఊహాజనితమైనటువంటి చర్చ అని తప్పిస్తే దాంట్లో వాస్తవం. ఎందుకంటే అది కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం. నేను ఏమంటున్నా, కిషన్ రెడ్డి గారు మీకు అట్లా అనుకుంటే చెప్తాను సార్. ఫస్ట్ టైం 2014లో ఎవరు గెలిచారు ఇక్కడ నుంచి? టీడీపీ బీజేపీ పొత్తుతోనే గోపీనాథ్ గారు గెలిచారు. అప్పుడు దత్తాత్రేయ గారు ఎంపీ కూడా గెలిచారు కదా, అదే టైంలో గెలిచారు కదా. రెండోసారి చేసినప్పుడు మాకు 7,000 ఓట్లు వచ్చినాయి. 7,000 అంటే 7,000 ఓట్లు వచ్చినాయి. కానీ కిషన్ రెడ్డి గారు అదే తర్వాత 6 నెలలకి సేమ్ స్టోరీ రిపీట్ అయింది కదా. అప్పుడు పార్లమెంట్ లో కిషన్ రెడ్డి గారికి ఎన్ని వచ్చినాయి? 60,000-70,000 ఓట్లు వచ్చినాయి కదా. సేమ్ మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో మాకు 28,000 ఓట్లు వచ్చినాయి. 7,000 నుంచి 28,000 పెరిగినాయి. కిషన్ రెడ్డి గారికి 68,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి నేను ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు ఇష్యూ ఒకటేందండి, ముస్లిమ్స్ పేరు మీద ఎంఐఎం పేరు మీద ఎంఐఎం మొన్నటిదాకా బీఆర్ఎస్ తో ఉంది, అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు బీఆర్ఎస్ తో ఉంది కాబట్టి బీఆర్ఎస్ గెలిచింది. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు కాబట్టి కాంగ్రెస్ లీడ్ చేసింది అసెంబ్లీలో. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్? బీఆర్ఎస్ కూడా 18,000 ఓట్లు వచ్చినాయి అంటే గ్రేట్, సేమ్ రిపీట్ అయింది. నేను అందుకోసం నేనేమంటా అంటే సార్, ఈ ఎలక్షన్స్ లో ఏదైనా జరగవచ్చు, ఏదైనా ఏం జరుగుతుందనే ఎలక్షన్ లో ప్రజలు డిసైడ్ చేస్తారు. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను 2-3 విషయాలు మీ దగ్గర చెప్పదలుచుకున్నా. మేము చాలా విమర్శించిన అంశం కూడా అదే, కిషన్ రెడ్డి గారు విమర్శించిన అంశం అదే. ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడుగులకు మడుగులవుతుంది, ఈవెన్ బీఆర్ఎస్ కూడా. నేను ఒక పాయింట్ ఇక్కడ చెప్పి ముగిస్తాను సార్. 69లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం కోసం మద్దతు పలికినందుకు, సమైక్య రాష్ట్రం కోసం మద్దతు పలికినట్టు ఎంఐఎం కోసం అని సలావుద్దీన్ ఓవైసీ నాయకత్వంలో మద్దతు పలికినందుకు దారుస్థలం అనేటువంటి ప్రజల భూమిని ధరదత్తం చేసినటువంటి దుర్మార్గ పార్టీ, ఆంధ్ర పాలకులకు మడుగులెత్తినటువంటి పార్టీ కాసు బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇందిరాగాంధీ దారుస్థలం పోయి సలావుద్దీన్ ఓవైసీని కలిసింది సార్. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కలిసిరంటేనే వీళ్ళు ఎంత కక్కుర్తిపడి ఎంఐఎం పార్టీని పెంచారు. ఈ ఎంఐఎం పార్టీ అనేటువంటి నేను నిన్న కూడా ఒక ఆయన కాంగ్రెస్ రెడ్డి మాట్లాడుతున్నాడు, వీళ్ళు పరోక్షంగా, నేను పదం ఉపయోగిస్తున్నాను సార్, మళ్ళీ వ్యూవర్స్ జాగ్రత్తగా ఉపయోగిస్తున్నా, వీళ్ళు పరోక్షంగా ఎక్కడ తీవ్రవాదులు ఇక్కడ దొరికినా వాళ్ళని మద్దతిస్తూ, ఇలా మంత్రి ఉన్నాడు కదా కామారెడ్డి నుంచి ఉండే మాజీ మంత్రి, మా సైదాబాద్ లో ఒక తీవ్రవాది ఎన్కౌంటర్ జరిగితే ఆ తీవ్రవాది శవయాత్రలో పాల్గొన్నాడు సార్.
తీవ్రవాది యొక్క శవయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ issue కూడా అయింది పార్టీ కదా. అవును అంటే అందుకోసమనే ముస్లింలను అప్పీల్ చేసే ప్రయత్నంలో పేద ముస్లింలను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు బోరబండ ముస్లింలపై అజారుద్దీన్ మంత్రి చేయడం ప్రభావం ఉంటుందా? ఏం సార్ అజారుద్దీన్ మంత్రి కావడం నేను ప్రభావం ఉంటుందా ఉండదా అనేటువంటి ఇప్పుడే మనం చెప్పలేము సార్. ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే సార్ ఎంఐఎం అజరుద్దీన్ ఇంకోటి ఏంటంటే ఎంఐఎం అజరుద్దీన్కి సపోర్ట్ చేయలేదు, అజరుద్దీన్ ఎంఐఎంతో లేడు. ఇది ఒకటి అర్థం చేసుకోండి. రెండు కలిపితే కాంగ్రెస్ ముస్లిం ఓట్లన్నీ వాళ్ళకే పడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఇచ్చారని నేను అంటున్నాను సార్ చాలా క్లారిటీగా. ముస్లిం ఓటు వాళ్ళకే పడాలి, వర్కౌట్ అవుతుందా కదా చూడాలి. బట్ ఇది ప్రభావితం చేసే అంశం కాబట్టి మేము లేవనెత్తినాము. ఇది చాలా క్లియర్, ప్రభావితం చేస్తుంది కాబట్టి లేవనెత్తినాం. దాన్ని ఆ కోణంలో చూడండి అని చెప్పి. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ చామల కిరణ్ రెడ్డి గారు. మొత్తానికి అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం అయితే వివాదాస్పదమైంది. ఆయన మంత్రిగా అయితే అయ్యారు. 6 నెలల్లో ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యే అవకాశం ఉందా లేదా, అయ్యే అవకాశమే లేదనేది బీఆర్ఎస్ బీజేపీ వాదన. కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా ఏదో రకంగా ఆయన చట్టసభలకు పంపి తీరుతామని చెప్తున్నారు. ఆయన ఎన్నికల కోసమే మంత్రి అయ్యారా లేకుంటే రాష్ట్ర అభివృద్ధికి మంత్రిగా పనిచేస్తారా పంపించి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.